మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. మీ ప్లాట్లు విల్లాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. తెలుగువారి లోగిల్లో ఉగాది పండుగ తొలి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలు జరుపుకుంటారు. పల్లెల్లో ఈ పండుగ చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందులో భాగంగానే ధర్మాన ప్రసాద్ స్వగృహంలో ఏ విధంగా ఉగాది పండుగ జరుపుకుంటున్నారు, ఆయన వాళ్ళ మధ్యన ఆయన జరుపుకుంటున్న ఈ ఉగాది పండుగ ఆయన ఎలా అనిపిస్తుంది అనే విషయం ఆయనతో మాట్లాడదు. చూస్తే కనుక ఉగాది అంటే చాలా ఒక 10 రోజుల నుండే చాలా సన్నద్ధంగా ఉండే రైతులు. సో ఇప్పుడు ఉగాది పండుగని ఎలా జరుపుకుంటున్నారు, ఈ ఉగాది గురించి రాష్ట్ర ప్రజలకి ఏమి సందేశం? ఇది తెలుగు సంవత్సరాది. తరతరాలుగా సాంప్రదాయాలన్నీ మనం పాటిస్తూ ఉంటాం. ఎంతో కొంత మార్పులు వచ్చినప్పటికీ కూడా తెలుగు వారందరూ మాత్రం దీన్ని చాలా ప్రాముఖ్యత గల పండుగగా భావిస్తారు. ముఖ్యంగా రైతాంగం పంటలన్నీ ఇంటికి చేరి మళ్ళీ వసంత ఋతువు బిగినవుతున్నటువంటి టైంలో ఈ పండుగ జరుపుతారు. అందుకే తెలుగువారు ఎక్కడున్నా సొంత ఇళ్ళకి చేరి ఈ పండుగలో పాలు పంచుకుంటారు. వేరు వేరు చోట ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి నడుపుకునేటువంటి పండుగ ఇది. ఇలాంటి గొప్ప రోజు అంటే పండగ రోజు అందరూ కలవడం ఆనందంగా ఉంటుంది. అలాగే శుభాకాంక్షలు చెప్పేటువంటి మిత్రులు, స్నేహితులు, బంధువులు పరస్పరం చెప్పుకునేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. అందరికీ మేలు జరిగేలా ఉండాలని, మరిన్ని సంపదలు అందరికీ, ఆయురారోగ్యాలు అందరికీ అందించే సంవత్సరంగా కొనసాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. చూస్తే కనుక మీ చిన్ననాటి ఉగాది పండగకి ఇప్పటి పండగకి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుంది అంటే సహజంగానే కొన్ని మార్పులు, అన్ని దీంట్లో మార్పులు వచ్చాయి. అనేక రంగాల్లో, అనేక సాంప్రదాయాల్లో, ఆచారాల్లో కూడా మార్పులు వచ్చాయి. అయినా దీనికి ప్రాధాన్యత అయితే తగ్గలే. ఇది పాటిస్తూ ఉంటారు, ఎప్పటికీ పాటించాల్సినటువంటిదే. ఈ సాంప్రదాయాలను నెక్స్ట్ జనరేషన్కి మనం అందించాల్సిందే. ఈ సాంప్రదాయాల వెనుక అనేకమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంచేత మనం ప్రతిదీ కొత్త తరం వచ్చేసాం కనుక పాతవి పాటించకూడదు అనేటువంటి భావన ఎక్కడ ఉండకూడదు. ప్రతి సాంప్రదాయం వెనుక, ప్రతి ఆచారం వెనుక కొన్ని ప్రయోజనకరమైన అంశాలు శాస్త్రీయంగానే దాగున్నాయి. అది కొత్త తరం పాటిస్తూ ఉండాలని నేను విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వలన రైతులు అధిక దిగుబడులు సాధించగలిశారు. తన ఉత్పత్తుల్ని మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సరసమైనటువంటి ధరకు అమ్ముకోగలిసినారు. వెంటనే ప్రభుత్వం చేసిన ఏర్పాటు వలన ధనం కూడా వారి ఖాతాల్లోకి చేరింది. అన్ని రిజర్వాయర్స్లో కింద ఉన్నటువంటి సాగులు సవ్యంగానే సాగాయి. గత సంవత్సరంతో చాలా బాగా జరిగింది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా రైతాంగం, దానికి పరోక్షంగా ఆధారపడినటువంటి వర్గాలు సుభిక్షంగాను హాయిగాను వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం. రైతులకు ముఖ్యంగా మేలు జరగాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.